ప్రతి స్కూల్లో పీఈటీ మాస్టర్ ఉంటాడు. పీఈటీ మాస్టర్ లేకుండా స్కూల్ లేదు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ టీచర్ లేకుండా స్కూల్ ఉండేది కాదు. ఆనాడు ఇవాటి లెక్క ప్రైవేట్ స్కూళ్ళు కేవలం 500 గజాలలో బిల్డింగులు, 1000 గజాలలో బిల్డింగులు, పిల్లలకు కేవలం చదువు 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 మెకానికల్గా మార్కుల కోసం ఆటపడడం తప్ప ఆనాడు మాత్రం ఎప్పుడు మార్కుల కోసం మాత్రమే పోటీ పడలేదు. అన్ని రంగాల్లో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఇవాళ విద్యార్థులు అన్ని ఆటలలో రాణించేవాళ్ళు. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా మావాడు డాక్టర్ కావాలి, మావాడు ఇంజనీర్ కావాలి, మావాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పే నెపంలో ఇవాళ పిల్లలకి పొద్దు నుంచి రాత్రి దాకా చదువు 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 తప్ప ఇంకోటి లేదు. కానీ అది అన్నిటి పెంచదు. విద్యార్థి అంటే తన కాళ్ళ మీద నిలబడి నేను బతకగలను, నేను దేశానికి ఏదో చేయగలిగినటువంటి ఆ సంకల్పాన్ని, ఆ బలాన్ని వాళ్ళకి బాధ్యత ఉంది. కాబట్టి ఆ బలాన్ని ఇచ్చేటువంటి ఏకైక శక్తి క్రీడల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆ క్రీడల్ని ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వంతో పాటుగా అనేక మంది క్రీడాభిమానులు పేరెంట్స్ వాళ్ళే పాపం పొద్దుల్లో నేర్పుకొని పిల్లలకి బ్యాడ్మింటన్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఆటల్లో రాణించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి, ప్రోత్సహిస్తున్నటువంటి క్రీడాభిమానులకు, ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నెల రోజుల పాటు 1 మంత్ దాదాపుగా ఎర్రటి ఎండల్లో కూడా వాళ్ళకు కోచింగ్ ఇచ్చినటువంటి మా టీచర్లు, ప్రోత్సహించిన పెద్దలు, దానికి నాయకత్వం వహించిన మా అధికారులు, పాల్గొన్న పిల్లలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడల్ని ప్రోత్సహించండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల మనం వినకూడని, కనకూడని అనేక రుగ్మతలు వెంటాడుతూ ఉన్నాయి. ఆ రుగ్మతల నుంచి దూరం చేసి పిల్లలు గొప్పగా ఎదిగేటువంటి ఏకైక సాధనంగా క్రీడల్ని గుర్తించాలని, క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పి మనసుతో కోరుకుంటూ అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మా చక్కటి కార్యక్రమానికి సభ్యులు అన్న సుభాష్ రెడ్డి గారు ఈ క్రీడ చేసే ప్రోగ్రాం ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆట లేకుండా చదువు లేదు, ఆట లేకుండా విద్యార్థి లేడు. ప్రతి స్కూళ్ళల్లో గ్రౌండ్ ఉండేది, టీచర్ లేకుండా స్కూల్ ఉండేది కాదు. ఆనాడు ఇవాటి లెక్క ప్రైవేట్ స్కూళ్ళు కేవలం 500 గజాలలో బిల్డింగులు, 1000 గజాలలో బిల్డింగులు, పిల్లలకు కేవలం చదువు 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 మెకానికల్గా మార్కుల కోసం ఆటపడడం తప్ప ఆనాడు మాత్రం ఎప్పుడు మార్కుల కోసం మాత్రమే పోటీ పడలేదు. అన్ని రంగాల్లో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఇవాళ విద్యార్థులు అన్ని ఆటలలో రాణించేవాళ్ళు. ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా మావాడు డాక్టర్ కావాలి, మావాడు ఇంజనీర్ కావాలి, మావాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పే నెపంలో ఇవాళ పిల్లలకి పొద్దు నుంచి రాత్రి దాకా చదువు 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 తప్ప ఇంకోటి లేదు. కానీ అది అన్నిటి పెంచదు. విద్యార్థి అంటే తన కాళ్ళ మీద నిలబడి నేను బతకగలను, నేను దేశానికి ఏదో చేయగలిగినటువంటి ఆ సంకల్పాన్ని, ఆ బలాన్ని వాళ్ళకి బాధ్యత ఉంది. కాబట్టి ఆ బలాన్ని ఇచ్చేటువంటి ఏకైక శక్తి క్రీడల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆ క్రీడల్ని ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వంతో పాటుగా అనేక మంది క్రీడాభిమానులు పేరెంట్స్ వాళ్ళే పాపం పొద్దుల్లో నేర్పుకొని పిల్లలకి బ్యాడ్మింటన్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఆటల్లో రాణించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి, ప్రోత్సహిస్తున్నటువంటి క్రీడాభిమానులకు, ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నెల రోజుల పాటు 1 మంత్ దాదాపుగా ఎర్రటి ఎండల్లో కూడా వాళ్ళకు కోచింగ్ ఇచ్చినటువంటి మా టీచర్లు, ప్రోత్సహించిన పెద్దలు, దానికి నాయకత్వం వహించిన మా అధికారులు, పాల్గొన్న పిల్లలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడల్ని ప్రోత్సహించండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల మనం వినకూడని, కనకూడని అనేక రుగ్మతలు వెంటాడుతూ ఉన్నాయి. ఆ రుగ్మతల నుంచి దూరం చేసి పిల్లలు గొప్పగా ఎదిగేటువంటి ఏకైక సాధనంగా క్రీడల్ని గుర్తించాలని, క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పి మనసుతో కోరుకుంటూ అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు.
ధన్యవాదాలన్నా. మా చక్కటి కార్యక్రమం సభ్యులు అన్న సుభాష్ రెడ్డి గారు ఈ క్రీడా ప్రాంగణంలో ఎంతో మంది క్రీడాకారుల జీవితాల్లో వెలుగును ప్రకాశింపజేసిన సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు అన్న గారికి స్వాగతం, క్రీడాకి వందనాలు. మా చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు క్రీడాకారులు ఈ ప్రాంగణంలో ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అన్న సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. తమ అమూల్య సమయాన్ని కేటాయించి మన చక్కటి కార్యక్రమాన్ని వీక్షించిన పెద్దలు మల్కాజ్గిరి లోక్సభ సభ్యులు అన్న ఈటల రాజేందర్ అన్న గారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. విఘ్నేష్ సభలో కోట్ల ఉండండి, మైదానంలో ఎవరు ఉండదు, మేమే టీంలు ఇవ్వడం ఉండండి. రాజేందర్ అన్న గారు ధైర్యంలో ధనవంతుడు, స్థిమితంలో శ్రీమంతుడు, ఆలోచనలో బుద్ధిమంతుడు, ప్రజాక్షేత్రంలో బలవంతుడు, నిగర్వి, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మూలవారిన గుండెల్లో గులాబీలు వికసింపచేస్తూ వారి చీకటి జీవితంలో వెలుగులు ప్రకాశింపచేస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న అన్న రాజేందర్ అన్న గారు కవచం లేని కర్ణుడు, కడలిని కదిపిన రాముడు, గంగను మోసే శివుడు, సంగ్రామంలో కృష్ణుడు, సత్యంలో బలరాముడు, కొండను ఢీకొనే భీముడిలాగా రాష్ట్ర రాజకీయాలే కాక దేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ లో పిల్లలని వాళ్ళ టైం వృధా కాకుండా క్రీడాస్ఫూర్తిని నింపే ఉద్దేశంతో ఈ నెల రోజుల పాటు ఏ క్రీడల పోటీలు అయితే నిర్వహించిందో ఈ క్రీడల సమ్మర్ కోచింగ్ అండ్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం నిర్వహించిందో దానికి మంచి స్పందన వచ్చింది. నరేంద్ర మోడీ గారు
దేశంలో పిల్లలని యువశక్తిని ఆరోగ్యవంతంగా ఉంచాలి. నిషా భారత్ విముక్తి పేరిట పిల్లల్ని పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. పిల్లల్లో శరీర దారుఢ్యం పెంచాల్సిన అక్కర ఉన్నది. క్రీడాకారులను పెంచాల్సిన అక్కర ఉన్నది. ప్రపంచ చిత్రపటం మీద క్రీడా రంగంలో భారత్ను మంచి స్థానం నిలిపే అక్కర ఉందంటే పేరిట ఖేలో ఇండియా పేరిట కూడా వారు కూడా ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం చేసినా, ఇవాళ తల్లిదండ్రులు కానీ ఇవాళ క్రీడాభిమానులు కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నారు. పిల్లలకి చదువు ఇలా మార్కుల పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నారో పేరెంట్స్ పిల్లలకి శరీర దారుఢ్యాన్ని అదేవిధంగా క్రీడా స్ఫూర్తి నింపే విషయంలో కూడా ఆ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతా ఉన్నాం. పిల్లలు కేవలం సెల్ ఫోన్ల మీద ఆడుకోవడము, టీవీల ముందు కూర్చోవడము, కంప్యూటర్లతో ఆడుకోవడమే కాకుండా ఇవాళ ఫుట్బాల్తో ఆడుకోవాలి, వాళ్ళు బ్యాడ్మింటన్తో ఆడుకోవాలి, వాళ్ళు కబడ్డీ ఆడాలి, వాళ్ళు క్రికెట్ ఆడుకోవాలి. వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ చదువుకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో చిన్న పిల్లలలో సృజనాత్మకతతో పాటుగా క్రీడల్లో కూడా అంత మనం ప్రోత్సహించాలని ఎక్కడ ఉందని చెప్పి తెలియజేస్తూ దీనిలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. Iya.